Hello, my dear friends. Welcome back to English with Sham sir. I'm Sham sir talking to you. You're watching editorial analysis of September 17th, the Hindu newspaper. So, September 17th Hindu newspaper editorial number 1 Constitution ku sambandhinchi, Supreme Court ku sambandhinchi, State Legislature ku sambandhinchi, Governor ku sambandhinchi oka article ochindi. Number 1, why should we read this article? ఆఫ్ కోర్స్ నో డౌట్ ఈ ఆర్టికల్లో కరెంట్ అఫైర్స్కు సంబంధించి, జనరల్ నాలెడ్జ్కు సంబంధించి, ఇండియన్ పాలిటీకి సంబంధించి, జుడిషియరీకి సంబంధించి చాలా నాలెడ్జ్ అయితే వస్తుంది, నో డౌట్. బట్ ఈ ఆర్టికల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేది జీకే కాదు. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద సెంటెన్సెస్ ఇన్ తెలుగు. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఛానల్లో ఎడిటోరియల్ అనాలిసిస్ యొక్క ఉద్దేశం ఏంటంటే సెంటెన్సెస్ చదివి తెలుగులో అర్థం చేసుకోగలుగుతున్నామా లేదా అని. బికాస్ నేను చాలాసార్లు చెప్పాను, 70% ఆఫ్ ద స్టూడెంట్స్ do not have the ability to comprehend the sentences properly. అది ఎగ్జామ్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, నెంబర్ 2, వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, ఇంగ్లీష్ స్టాండర్డ్ ఇన్ దిస్ ఆర్టికల్? ఐ కెన్ సే మోడరేట్ టు డిఫికల్ట్. ఈజీ అయితే కాదు, ఈ ఆర్టికల్ అంత ఈజీ అయితే కాదు. మీరు కావాలంటే వీడియో చూడడం కంప్లీట్ అయిన తర్వాత ఈ ఆర్టికల్ చదవండి. ఒకసారి చదివితే అర్థం కాకపోవచ్చు, ఒక 3-4 టైమ్స్ చదవాల్సి వచ్చింది. నెంబర్ 3, ఈ ఆర్టికల్లో వొకాబులరీ ఏమైనా డిఫికల్ట్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి. There are more than 10 to 15 vocabulary in this article. ఆ vocabulary తెలియకపోతే ఆర్టికల్ అర్థం కాదు. ఓకే, సో ఇక లేట్ చేయకుండా నేను ఈ ఆర్టికల్ గురించి ఇంట్రొడక్షన్ చెప్పాను కాబట్టి మనం ఎడిటోరియల్ అనాలిసిస్లోకి వెళ్దాము. అండ్ ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, దిస్ వీడియో ఈస్ ఫర్ యూ. ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ హూ వాంట్స్ టు ఇంప్రూవ్ యువర్ న్యూస్ పేపర్ రీడింగ్ స్కిల్స్ అండ్ అండర్స్టాండింగ్ స్కిల్స్, దిస్ ఈజ్ ఫర్ యూ. నేను అందరికీ అర్థమయ్యేలా ఈజీగా ఉండడానికి తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? అయితే ఈ ఆర్టికల్లోకి వెళ్ళే ముందు మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పాలి, ఎక్కువ కాదు, లిటిల్ బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఏంటంటే ఇండియాలో చాలా స్టేట్స్లో ఒక ప్రాబ్లం ఉంది, ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడే కాదు. ఏంటంటే ఆ స్టేట్ గవర్నమెంట్కి, ఆ స్టేట్లో ఉన్న గవర్నర్కి ఫైటింగ్ అవుతూ ఉంటుంది, డిష్యూం. సింపుల్గా చెప్పాలంటే ముఖ్యమంత్రికి గవర్నర్కి పడదు. మరీ ముఖ్యంగా ఈ ప్రాబ్లం ఎలాంటి స్టేట్స్లో ఉంటుందంటే, ఎలాంటి స్టేట్స్లో అయితే డబుల్ ఇంజన్ గవర్నమెంట్ లేదో, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక పార్టీ, స్టేట్ గవర్నమెంట్ ఇంకో పార్టీ ఉన్న స్టేట్స్లో ఈ ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది. టు గివ్ యూ యాంపిల్ ఎగ్జాంపుల్స్, కేరళలో చూసాము, తెలంగాణలో మొన్నదాకా చూసాము, చాలా చోట్ల ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. గవర్నర్కి, గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్కి పడదు. యాక్చువల్గా చెప్పాలంటే ఇండియాలో ఫెడరల్ సిస్టమ్ అంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఆ రెండు కలిసి పనిచేయాలి. ఎవరి కోసం? పీపుల్ కోసం. ఈ ఫెడరల్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉంటేనే కదా పని అవుతుంది. కానీ ఎప్పుడైతే డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఉండట్లేదు కొన్ని స్టేట్స్లో, ఆటోమేటిక్గా గవర్నెన్స్లో పాలిటిక్స్ ఇన్వాల్వ్ అవుతుంది, అంటే పరిపాలనలో రాజకీయం అడ్డొస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ముఖ్యమంత్రి మాట గవర్నర్ విండు, గవర్నర్ మాట ముఖ్యమంత్రి విండు. సార్ ఇందులో గవర్నర్కి ఏంటి సార్, ముఖ్యమంత్రి కదా మొత్తం పవర్ అంతా ఉంటుందంటే కరెక్టే, కానీ మనకు ఒక సిస్టమ్ ఉంది. అసెంబ్లీలో ఏదైనా ఒక చట్టం పాస్ చేయాలంటే, ఒక బిల్ పాస్ చేయాలంటే, ఆ బిల్ పాస్ అవ్వాలంటే గవర్నర్కి పంపాలి, గవర్నర్ ఆమోదన కూడా కావాలి. గవర్నర్కి కొన్ని రైట్స్ ఉంటాయి కదా. సో అందులో ఏంటంటే వాళ్ళకున్న రైట్స్ ప్రకారం ఆ బిల్కి ఓకే చెప్పచ్చు, లేదనుకుంటే కొంచెం చెక్ చేసుకోండి అని చెప్పచ్చు. కానీ గవర్నర్స్ ఏం చేస్తున్నారంటే ఏం చెప్పకుండా ఆ బిల్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అని ఒక మెసేజ్ పెడుతున్నారు. అలా చాలా కాలం పాటు ఆ బిల్ని పెండింగ్లో పెట్టేస్తున్నారు. వాళ్ళకి ఆ బిల్ ఇష్టం లేకపోతే ఏం చేస్తున్నారంటే ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైంకి ఆ బిల్ని వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటున్నారు. అది డెలిబరేట్ యాక్షన్ అవ్వచ్చు, లేదా జెన్యూన్ యాక్షన్ కూడా అవ్వచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఆ బిల్ పాస్ అవ్వడంలో లేట్ అవుతుంది. సో బేసికల్గా ఏంటంటే ఇండియాలో చాలా స్టేట్స్లో ముఖ్యమంత్రులకు, గవర్నర్స్కి ఫైటింగ్ అవుతుంది. దానికి సంబంధించి చాలా పెద్ద ఇష్యూ జరిగింది, ఎప్పటి నుంచో ఆన్ గోయింగ్ ఇష్యూ ఇది. అండ్ ఈ ఆర్టికల్లో బేసికల్గా ఏంటంటే కొన్ని విషయాలు రాశారు, చూద్దాం. సో బేసికల్గా ఏమన్నాడు, కాన్స్టిట్యూషనల్ క్లారిటీ అన్నాడు, రాజ్యాంగం పరంగా స్పష్టత అన్నాడు. ఎందుకు అలా మాట అన్నాడో చూద్దాం. ప్రెసిడెన్షియల్, నేను కొంచెం సెంటెన్సెస్ ఫాస్ట్ చదువుతా, ఎందుకంటే ఒక్కొక్క వర్డ్ చదువుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే గంటసేపు పడుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఐ విల్ రీడ్ ద సెంటెన్సెస్ వెరీ ఫాస్ట్, బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ప్రొసీడింగ్స్ బూస్ట్ కేస్ అగైన్స్ట్ డిలేస్ బై గవర్నర్స్. ఇండియాలో చాలా రాష్ట్రాల్లో బిల్స్ ఏం చేస్తున్నారంటే గవర్నర్స్ వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటున్నారు, డిలే చేసేస్తున్నారు. ఆ బిల్స్ విషయంలో వాళ్ళ ఒపీనియన్ని చెప్పడానికి డిలే చేసేస్తున్నారు, ఆలస్యం చేసేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందో ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ప్రొసీడింగ్స్ మొదలయ్యాయి. ఓకే, సో ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ప్రొసీడింగ్స్ ఎప్పుడైతే మొదలయ్యాయో ఈ ప్రాబ్లం కొంచెం త్వరగా సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంది అంటున్నాడు. బేసికల్గా గవర్నర్స్
వాళ్ళ దాకా వచ్చిన బిల్ని ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్కి కూడా పంపచ్చు, అంతే కదా, అదే వాళ్ళకు ఉండే వన్ ఆఫ్ ద రైట్స్. Okay. The hearings on the presidential reference that followed the Supreme Court judgment on April 8th, clarifying the constitutional position on powers of governor and president in providing assent to bill passed by state assemblies, have largely confirmed that governors should not indefinitely withhold assent to such bills. Is important. Enti? Governors should not indefinitely withhold assent to such bills. ఇది అర్థం అవ్వాలంటే ఈ సెంటెన్స్ మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ అంటే కొంచెం క్లియర్గా చెప్పాలి. జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ కొంచెం డిఫికల్ట్, మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, April 8th, 2025 సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ జడ్జ్మెంట్ ఏమి ఇచ్చిందంటే, గవర్నర్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, మీరు అసెంబ్లీ నుంచి వచ్చే బిల్స్ని త్వరగా సెటిల్ చేసేయండి, అలా పెండింగ్ పెట్టకండి అని చెప్పింది. అయినా కూడా గవర్నర్స్ పెండింగ్ పెడుతూ వచ్చారు చాలా చోట్ల. అప్పుడు కేసు పెద్దదైంది, ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ దాకా వెళ్ళింది. ఇప్పుడు ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్కు సంబంధించి కోర్టులో కొన్ని హియరింగ్స్ జరిగాయి. దాంట్లో భాగంగా సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఒక విషయం చెప్పింది. ఏంటంటే, గవర్నర్స్ అసెంబ్లీ పాస్ చేసే బిల్స్ని ఇష్టం వచ్చినంత కాలం, ఎన్ని నెలలు అయితే అన్ని నెలలు వాళ్ళ దగ్గర అలా పెండింగ్ పెట్టకూడదు, త్వరగా ఆ బిల్కి సంతకం పెట్టి పంపాలి అని క్లియర్గా చెప్పింది. సో సుప్రీంకోర్టు క్లియర్లీ సెడ్ ద గవర్నర్స్ షుడ్ నాట్ విత్ హోల్డ్ ద బిల్స్ ఇండెఫినెట్లీ. చాలా కాలం పాటు వాళ్ళకి ఇష్టం వచ్చినంత వరకు ఆ బిల్స్ని వాళ్ళ దగ్గర పెట్టుకోకూడదని క్లియర్గా అయితే చెప్పేసింది. అడ్రసింగ్ ద 14 questions posed in the presidential reference, the observations of the 5 judge bench largely converged on constitutional principles elucidated in April. బేసికల్గా ఈ బెంచ్లో 5 జడ్జెస్ ఉన్నారమ్మా. ఇట్స్ ఎ 5 జడ్జ్ బెంచ్. ఓకే, మ్యాక్సిమం ఎప్పుడు కూడా ఆడ్ నెంబర్స్ ఉంటారు, తెలుసు కదా. సో 5 జడ్జ్ బెంచ్లో ఏమైందంటే, మనకి ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కేసులో ఏదైతే హీరింగ్స్ అవుతున్నాయో 14 క్వశ్చన్స్ మీద డిస్కషన్స్ జరిగాయి. 14 క్వశ్చన్స్. ఆ 14 క్వశ్చన్స్ దేని మీద డిపెండ్ అయ్యాయంటే, కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్, అసలు రాజ్యాంగం మనకి ఏం చెప్పింది అన్న దాని మీదే ఆ 14 క్వశ్చన్స్. ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ లా మీద డిస్కషన్స్ జరుగుతాయో, ఇట్స్ ఎ బిగ్ డిస్కషన్ కదా. సో 14 క్వశ్చన్స్ మీద చర్చించుకున్నారు. ఏప్రిల్లో ఏదైతే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో దానికి సంబంధించి కూడా కాన్స్టిట్యూషనల్ లా మీద మాట్లాడుకున్నారు, కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ గురించి డిస్కస్ చేసుకున్నారు. ఆ డిస్కషన్స్లో ఏమైందంటే, జాగ్రత్తగా వినండి, ఈ స్టేట్మెంట్ సూపర్ స్టేట్మెంట్, చాలా ఇంపార్టెంట్. ద క్వశ్చన్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా B.R. Gavai on whether the court should sit powerless while governors may competent state legislatures defend echoed the core concern in the April judgment that constitutional officers cannot paralyze democratic governance through inaction. మీరు ఓపిక ఉంటే, టైం ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే ఈ సెంటెన్స్ తర్వాత చదవండి. లేదు మీకు ఈ న్యూస్ పేపర్ కావాలంటే నాకు చెప్పండి, మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. ఆ టెలిగ్రామ్ ఛానల్ న్యూస్ పేపర్ PDF ఇస్తాను. ఎక్సలెంట్ సెంటెన్స్. ఈ హియరింగ్స్లో భాగంగా మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ B.R. Gavai ఏమన్నారంటే, అరే గవర్నర్స్ బిల్స్ని పెండింగ్ పెట్టేయడం ద్వారా, అంటే ఇనాక్షన్ ద్వారా, డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆ అసెంబ్లీస్ లేదంటే ముఖ్యమంత్రి లేదంటే ఎమ్మెల్యేస్ వాళ్ళను ఇబ్బంది పెడుతుంటే కోర్ట్స్ చూస్తూ ఊరుకోవాలా, సైలెంట్గా ఉండాలా అని డైరెక్ట్గా క్వశ్చన్ వేశారు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జ్. సో ఏమన్నారు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జ్, ఏమన్నారు చీఫ్ జస్టిస్ ఏమన్నారు, గవర్నర్స్ బిల్స్ని పెండింగ్ పెట్టేస్తూ అసెంబ్లీస్ని, లెజిస్లేచర్ అంటే అసెంబ్లీ కదా, అసెంబ్లీస్ని ఇబ్బంది పెట్టేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా అని చాలా సీరియస్గా ఒక కామెంట్ అయితే చేశారు. అదిగో ప్యారలైజ్ చేస్తున్నారేంటి మీరు డెమోక్రటిక్ గవర్నెన్స్ని, ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు వేయించుకొని గెలిచిన వాళ్ళని మీరు ఎలా ఇబ్బంది పెడతారు అన్నారు మన చీఫ్ జస్టిస్. వైల్ స్టేట్స్ కౌన్సిల్ లార్జ్లీ ఆర్గ్యూడ్ అలాంగ్ పొలిటికల్ లైన్స్ బేస్డ్ ఆన్ విచ్ పార్టీస్ గవర్న్ దెమ్, this did not detract from the thorough examination of articles 200 and 201 during the proceedings. అయితే ఆ హీరింగ్స్లో భాగంగా ఏమైందంటే, ఆటోమేటిక్గా మీకు తెలుసు కదా, సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటారు అంటే, ఈ పర్టికులర్ గవర్నర్ సైడ్, ఐ కెన్ కాల్ దెమ్ లైక్ గవర్నర్ సైడ్ సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటారంటే, లేదు మేమేమి కావాలని కుట్రపూరితంగా ఇది చేయలేదు, ఆ బిల్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మేము అవి స్టడీ చేయడానికి బిల్స్ని పెండింగ్ పెట్టామని వీళ్ళు ఏమంటారు, ఈ పెండింగ్ పెట్టడం అనేది అన్ని చోట్ల జరగట్లేదే, ఏ రాష్ట్రాల్లో అయితే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో పరిపాలనలో, ఎక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ లేదో అక్కడ ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుందంటే మీరు పాలిటిక్స్ చేస్తున్నారు కదా అని
వాళ్ళు వీళ్ళు మొత్తానికి డిస్కషన్ చేసుకున్నారు. ఆ డిస్కషన్లో భాగంగా ఆర్టికల్ 200, 201 గురించి కూడా డిస్కషన్స్లో వచ్చాయి. The argument that the Constitution's silence on specific timelines in these articles does not grant unlimited discretion to governors remaining compelling. ఇదే అసలైన సెంటెన్స్ అబ్బా, జాగ్రత్తగా వినండి. బేసికల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఒక బిల్ అయితే పాస్ చేశారు, అది గవర్నర్ దగ్గరికి వచ్చింది. లేదంటే ఏపీ వద్దు, ఎందుకంటే అక్కడ ఏపీ ఎలాగో ఎలియన్స్ ఉంది కాబట్టి మనం తెలంగాణ గురించి మాట్లాడుతాం. తెలంగాణలో సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరున్నారు? బీజేపీ. స్టేట్లో ఎవరున్నారు? కాంగ్రెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి అండ్ టీమ్ ఒక బిల్ ఏదో పాస్ చేద్దాం అనుకున్నారు, గవర్నర్ దగ్గరికి ఆ బిల్లు వచ్చింది. గవర్నర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ బిల్లుని పాస్ అవ్వకూడదని ఒక డెసిషన్ తీసుకుని బిల్లుని పెండింగ్ పెట్టారు. యాక్చువల్గా ఈ గవర్నర్ అలా బిల్లుని పెండింగ్ పెట్టే రైట్ గవర్నర్కి ఎవరు ఇచ్చారంటే కాన్స్టిట్యూషనే ఇచ్చింది. ఆ బిల్లు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కొంచెం హోల్డ్లో పెట్టుకోండి అని చెప్పింది. ఇప్పుడు ఎంతకాలం హోల్డ్లో పెట్టుకోవాలో టైం డ్యూరేషన్ చెప్పలేదు, అదే ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఏమన్నారంటే సుప్రీంకోర్టు ఏమందంటే, నిజమైన ఒప్పుకుంటాను, కాన్స్టిట్యూషన్లో గవర్నర్ ఆ బిల్లుని ఎంతకాలం అతని దగ్గర విత్ హోల్డ్ చేసుకోవచ్చో ఒక డెడ్ లైన్ ఇవ్వలేదు, టైం ఇవ్వలేదు. బట్ దాట్ డజంట్ మీన్ మీరు ఎన్ని సంవత్సరాలైనా మీ దగ్గర పెట్టుకోవచ్చు అని కాదు. సో నాట్ మెన్షనింగ్ ద టైమ్ డ్యూరేషన్ డజంట్ మీన్ విత్ హోల్డింగ్ ద బిల్ ఇండెఫినెట్లీ కదా, అది మీనింగ్. అది ఎంతకాలం ఒక టైం డ్యూరేషన్ ఇవ్వలేదో దాని మీనింగ్ ఏంటంటే బిల్లుని మీరు ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు మీ దగ్గర పెట్టుకోమని కాదు. ఎందుకంటే దానివల్ల ఏమవుతుంది, డెమోక్రటిక్గా గెలిచిన ఆ పీపుల్ వాళ్ళ డెసిషన్స్ తీసుకోలేకపోతారు కదా. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. When the Solicitor General argued that governors serve as a check on hasty legislation, the bench's response also indicated the tension between this position and democratic principles. సొలిసిటర్ జనరల్ ఏమన్నారంటే, లేదు గవర్నర్స్ ఇది కావాలని ఏదో ఇబ్బంది పడడానికి చేయట్లేదు, కొన్నిసార్లు కొన్ని బిల్స్ హేస్టీగా పంపిస్తున్నారు, హేస్టీ డెసిషన్స్ తీసుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఒక ఇంటి పెద్దగా, రాష్ట్ర పెద్దగా అంటే గవర్నర్గా మరి మేము ఆ తప్పుడు బిల్స్ని ఆపాలి కదా, అట్లీస్ట్ పెండింగ్ పెట్టాలి కదా అని సపోర్ట్ చేయడానికి ట్రై చేశారు సొలిసిటర్ జనరల్. The bench response also indicated the tension between position and democratic principles. Justice Vikram Nath's observation that governors cannot sit over the wisdom of the legislature indefinitely అంటే అర్థం ఏంటంటే, జస్టిస్ కూడా ఒక మాట క్లియర్గా చెప్పారు. ఏమని అంటే, జస్టిస్ విక్రమ్ కూడా ఏమన్నారంటే, ఇందాక చెప్పిన విషయమే, గవర్నర్స్ స్టేట్ అసెంబ్లీస్ని, స్టేట్ లెజిస్లేచర్ని హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇబ్బంది పెట్టకండి అన్నది. ఇది ఎలా చెప్పాలంటే, నేను నీకు హెల్ప్ చేస్తాను కానీ నేను ఇబ్బంది పెడతానంటే ఎలా ఉంటుంది అలా. అంటే ఇది ఒక సెటైరికల్ స్టేట్మెంట్ అనుకోండి. గవర్నర్స్ ఇక్కడ సిట్ ఓవర్ అంటే బేసికల్గా ఏంటంటే హెల్ప్ అనమాట, సపోర్ట్ అనమాట. సో గవర్నర్స్ లెజిస్లేచర్స్ మీద ఉన్న ప్రేమ చూపించే ప్రాసెస్లో వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి అన్నారు. ఓకేనా? ఎందుకంటే మరి ఆ పై స్టేట్మెంట్ అలాగే ఉంది కదా. సొలిసిటర్ జనరల్ ఏమన్నారు, గవర్నర్స్ ఏమీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు, లెజిస్లేచర్స్ పాస్ చేసే బిల్స్లో తప్పులు ఉంటాయి కాబట్టి చెక్ చేయడానికి టైం కావాలి కదా అన్నారు. దానికి ఈయనేమన్నారు జస్టిస్ విక్రము, మీరు చెక్ చేయండి కాదనట్లేదు, 1 year 2 years కాదు కదా, త్వరగా చెక్ చేసి బిల్లు పంపించండి. ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రాసెస్లో, డెమోక్రటిక్ ప్రాసెస్లో గెలిచిన వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేస్, లేదంటే వీళ్ళందరూ మినిస్టర్స్, వీళ్ళందరూ కూడా. సో వాళ్ళు బిల్ పాస్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు ఆపకూడదు కదా అన్నది మీనింగ్ అనమాట. ఓకేనా? అక్కడితో ఫస్ట్ పారాగ్రాఫ్ అయితే కంప్లీట్ అయింది. మ్యాక్సిమం మీరు చూస్తే ఈ ప్యాసేజ్ ఇంత పెద్దది ఉంది కానీ 4 or 5 sentences ఉన్నాయంతే. కాకపోతే సెంటెన్సెస్ అన్నీ కూడా కొంచెం పెద్ద సెంటెన్సెస్ వచ్చాయి. మీనింగ్ అర్థమైంది కదా. సెకండ్ పారాగ్రాఫ్లోకి వెళ్ళిపోదాం. That only opposition rule states have faced prolonged delays as pointed out by Kerala's council suggests that constitutional framework itself is not ambiguous అంటే క్లియర్ మాట, but that its application becomes selective. బేసికల్గా కేరళ నుంచి వెళ్ళిన కంప్లైంట్ ఏంటంటే, ఇందాక చెప్పిందే, ఇండియాలో ఏ స్టేట్స్లో అయితే డబుల్ సర్కార్ ప్రభుత్వం లేదో అక్కడ ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంది అన్న విషయం మళ్ళీ హైలైట్ చేసి ఈ డిస్కషన్స్లో చేశారనమాట. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఇట్ సెల్ఫ్ ఈజ్ క్లియర్ బట్ అప్లికేషన్ హ్యాస్ బికమ్ సెలెక్టివ్. కాన్స్టిట్యూషన్లో కన్ఫ్యూజన్ లేదు, మనకే కన్ఫ్యూజన్ ఉంది. మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసే దగ్గర కన్ఫ్యూజన్ ఉంది. కాన్స్టిట్యూషన్లో అన్నీ రాయరు, కొన్ని మన విచక్షణ జ్ఞానానికి వదిలేస్తారు. అన్నీ ఎవరు రాయలేరు, ఎందుకంటే సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి మనమే మన కామన్ సెన్స్ని యూజ్ చేసి అప్లై చేయాలి. కాన్స్టిట్యూషన్లో గవర్నరు ఆ బిల్లు ఎంత కాలం పెండింగ్ పెట్టుకోవాలో డెడ్ లైన్ రాయలేదు. ఎలా రాస్తారు? ఎందుకంటే ఆ బిల్లు యొక్క ఇంటెన్సిటీ బట్టి టైం ఎక్కువ కావాలి కదా. డెడ్ లైన్ రాయలేదు అంటే
మనకు వదిలేశారని ఆ బాధ్యత. మన విచక్షణ జ్ఞానంతో త్వరగా బిల్ని స్టడీ చేసి మళ్ళీ అసెంబ్లీకి పంపాలి. ఓకే, నెక్స్ట్. ద బెంచ్ ఎగ్జామినేషన్ ఆఫ్ వై జ్యుడిషియల్ రివ్యూ అప్లైస్ టు గవర్నర్స్ రికమెండేషన్స్ అండర్ 356 but supposedly not to actions under 200 highlighted potential inconsistencies in arguments defending unlimited discretion for governors. గవర్నర్స్ అన్లిమిటెడ్ డిస్క్రిషన్ ఎలా తీసుకుంటారు? డిస్క్రిషన్ అంటే ఫ్రీడమ్. గవర్నర్స్ ఆ బిల్స్ని వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చినంత కాలం 5 నెలలు 6 నెలలు సంవత్సరం పాటు ఆ బిల్స్ని వాళ్ళ దగ్గర ఎలా పెట్టుకుంటారు? వాళ్ళ దగ్గర అన్లిమిటెడ్ ఫ్రీడమ్ ఎలా వస్తుంది? ఈ పాయింట్కి సపోర్ట్ చేస్తూ వచ్చిన ఆర్గ్యుమెంట్స్ కొన్ని ఉన్నాయి. వాళ్ళకి కోర్టు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇదిగో, మీరు జ్యుడిషియల్ రివ్యూ ఆర్టికల్ 356కి అప్లై అవుతుంది అంటున్నారు, కానీ ఆర్టికల్ 200కి ఎందుకు అప్లై చేసుకోరు అంటే మీ ఆర్గ్యుమెంట్ రాంగ్ అంటున్నారు. అంటే అంతకాలం మీరు ఆ బిల్ని మీ దగ్గర ఎలా పెట్టుకుంటారు అనేది సింపుల్ క్వశ్చన్. The proceedings related to the questions posed in the presidential reference demonstrate why the April judgment's framework remains constitutionally sound and necessary to maintain the balance between federal cooperation and state economy. ఈ టోటల్ సినిమా చూసిన తర్వాత, ఈ టోటల్ ఇష్యూ చూసిన తర్వాత ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇండియా లాంటి స్టేట్స్లో, ఇండియా లాంటి కంట్రీలో ఫెడరల్ బ్యాలెన్స్ అనేది చాలా అవసరం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు. సో పార్టీలు మారచ్చు, ప్రభుత్వం అలాగే ఉంటుంది ఎప్పుడు కూడా. ఏదో ఒక పార్టీ ప్రభుత్వంలోకి పరిపాలనగా వస్తుంది. సో పార్టీస్ మే చేంజ్, గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్, గవర్నెన్స్ షుడ్ నాట్ చేంజ్. సో పాలిటిక్స్ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ గవర్నెన్స్. సో ఇండియాలో ఫెడరల్ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మధ్యన ఫెడరల్ కోఆపరేషన్ ఉండాలి. తర్వాత అలాగే స్టేట్ ఆటోనమీ కూడా ఉండాలి. అంటే ఒక రాష్ట్రంలో తనకుండే స్వేచ్ఛ తనకు ఉండాలి. The question from these hearings is on why the center chose this unusual route. As scholars have established, an advisory opinion by the court under 143 article doesn't override a binding judgment under article 141. So basically ఏంటంటే the question is, these hearings is on why the center chooses unusual rule. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి పనులు చేస్తోంది? As scholars have established, an advisory opinion by the court. కోర్టు, సుప్రీంకోర్టు ఒక సలహా ఇచ్చింది. ఆర్టికల్ 143 ఏమనంటే, అండర్ ఆర్టికల్ 143 డస్ నాట్ ఓవర్ రైడ్ అంటే రిజెక్ట్ చేయడం ఏ బైండింగ్ జడ్జిమెంట్ అండర్ 141. ఆర్టికల్ 141ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన జడ్జిమెంట్కి ఆర్టికల్ 143 వల్ల ఎటువంటి ముప్పు లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. If the central government genuinely sought clarity on the April judgment, well-established judicial procedures such as review petitions or curative petitions were available. పోనీ నిజంగా ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్కి ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే క్యూరేటివ్ పిటిషన్ అనే ఒక అవకాశం ఉంది కదా, దాన్ని వాడుకోవచ్చు కదా. When the court's final reply to the reference is reviewed, అంటే మొత్తానికి కోర్టు ఈ విషయంలో ఒక ఫైనల్ ఒపీనియన్ చెప్పేసింది, ఫైనల్ జడ్జిమెంట్ చెప్పింది. ఏం చెప్పింది? ద సెంటర్ షుడ్ యాక్సెప్ట్ ద కాన్స్టిట్యూషనల్ బౌండరీస్ దట్ ద ఏప్రిల్ జడ్జిమెంట్ అండ్ దీస్ ప్రొసీడింగ్స్ హ్యావ్ రీఇన్ఫోర్స్డ్ rather than continuing to pursue powers that would alter the delicate federal balance that the constitution has established. ఒక్క మాటతో 2 చేతులు జేబులో పెట్టుకుని వెళ్ళిపోవడమే, ఏం లేదు. కంక్లూజన్ ఏంటంటే, సుప్రీంకోర్టు ఒక విషయాన్ని బల్లగుద్ది చెప్పింది. ఏమనంటే, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని మళ్ళీ చదివి, జడ్జిమెంట్ యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని దాన్ని ఒప్పుకోవాలి. కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో ఫెడరల్ కోఆపరేషన్ని కాపాడాలి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్లో పొలిటికల్ పార్టీస్ వేరుగా ఉన్నా కూడా గవర్నెన్స్కి వచ్చేటప్పుడు ఇద్దరు ఒకటిగా పనిచేయాలి. డెలికేట్ ఫెడరల్ బ్యాలెన్స్ లేదు, కాదు, కూడదు, మేము ఇలాగే బిహేవ్ చేస్తాము, మేము కావాలని గవర్నర్స్ని పాములుగా వాడుకుని ముఖ్యమంత్రులను లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీస్ని ఇబ్బంది పెడుతుంటాము. వాళ్ళు ఏదో ఒక బిల్లు పాస్ చేద్దాం అనుకున్నట్టు మేము ఆ బిల్లుకి పెండింగ్ పెట్టేస్తాము, ఇండెఫినెట్ విత్హోల్డ్ చేసేస్తాము అనుకుంటే దానివల్ల ప్రాబ్లం వస్తుంది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, అసలే సున్నితంగా ఇండియాలో చాలా డెలికేట్గా ఉన్నదా ఫెడరల్ బ్యాలెన్స్ అనేది
అలాగే కాన్స్టిట్యూషన్ ఏదైతే మనకి ఫెడరల్ కోఆపరేషన్ ఉండాలి అని చెప్పిందో దాన్ని ఇంకా మనం పాడు చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి సుప్రీంకోర్టు క్లియర్గా ఏం చెప్పిందంటే సెంట్రల్ గవర్నమెంట్కి, ఇప్పటికైనా మీరు దయచేసి మా ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో టసిల్ లేదంటే స్కఫిల్ లేదంటే మెలీ అంటాం కదా, అంటే డిస్ప్యూట్ ఫైట్ లేకుండా చూసుకోండి. గవర్నర్స్ దయచేసి ఏదైనా బిల్ విషయంలో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలోనే ఆ బిల్స్ని స్టడీ చేసి అవసరమైతే ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కూడా పంపుకొని వాళ్ళకి ఆ బిల్లుని మళ్ళీ తిరిగి పంపండి. పెండింగ్ పెట్టడం వల్ల ఆ బిల్ పెండింగ్ ఉండిపోతుంది, వాళ్ళు అనుకున్నది చేయలేకపోతారు. వాళ్ళు చేసేది గుడ్డా బ్యాడ్ అనేది దట్స్ ఎ డిఫరెంట్ డిబేట్. అది పీపుల్ విల్ డిసైడ్. వాళ్ళు చేసేది గుడ్ అయితే పీపుల్ విల్ ఓట్ ఫర్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్స్, లేకపోతే పీపుల్ విల్ నాట్ ఓట్. డెమోక్రసీ అంటేనే పీపుల్స్ గవర్నమెంట్ అయినప్పుడు మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అనవసరంగా అన్నది సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. నేను చెప్పినట్టు దిస్ ఆర్టికల్ ఈజ్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఇట్స్ నాట్ ఈవెన్ ఈజీ టు ఎక్స్ప్లెయిన్. ఐ ట్రైడ్ మై బెస్ట్ సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఒక్క ముక్కలో ఈ ఆర్టికల్ని చెప్పాలంటే ఇండియాలో చాలా స్టేట్స్లో ఈ ప్రాబ్లం జరుగుతుంది. మీకు గుర్తుంటే అంతకుముందు తెలంగాణలో కూడా కేసీఆర్ టైంలో గవర్నర్కి కేసీఆర్కి చాలా గొడవలు రోజు చూస్తూ ఉన్నాం. ఇది ఇండియాలో చాలా చోట్ల జరుగుతోంది. డబల్ ఇంజన్ గవర్నమెంట్ లేని చోట్ల ఇది జరుగుతోంది. ఇదంతా పక్కన పెడితే మై పర్సనల్ ఒపీనియన్ ఈస్ ఎస్, ఐ కంప్లీట్లీ యాక్సీడ్ విత్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. సుప్రీం కోర్ట్ చెప్పిన ప్రతి మాట 100% ఐ కెన్ కాల్ దెమ్ హ్యాట్స్ ఆఫ్. అంటే చాలా ర్యాషనల్గా మాట్లాడారు సుప్రీంకోర్టు వాళ్ళు. గవర్నర్ తన ప్రేమని చూపించే విధానం ఇది కాదు. గవర్నర్స్కి నిజంగా నిబద్ధత ఉంటే, అసెంబ్లీస్ పాస్ చేసే బిల్స్లో నిజంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి రీకన్సిడరేషన్కి పంపడం వరకే వాళ్ళ బాధ్యత. ఆ తర్వాత ఇంకా వాళ్ళ బాధ్యత ఉండదు. డోంట్ ఓవర్ డూ యువర్ డ్యూటీస్, డోంట్ ఓవర్ డూ యువర్ రెస్పాన్సిబిలిటీస్. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ ది సుప్రీం కోర్ట్ ఇన్ దిస్ మ్యాటర్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్సో ఎనీ ఒపీనియన్ అబౌట్ దిస్ ఆన్గోయింగ్ ఇష్యూ, లేదు ఇఫ్ యూ హ్యావ్ నో ఐడియా అబౌట్ దిస్ ఇష్యూ, ఐ రిక్వెస్ట్ యూ టు డెవలప్ సమ్ నాలెడ్జ్ ఆన్ దిస్. ఇండియాలో చాలా చోట్ల ఫెడరల్ కోఆపరేషన్ దెబ్బతింటుంది, అది చాలా ప్రమాదకరం. ప్రపంచ దేశాల్లో చాలా తక్కువ దేశాలకి ఫెడరల్ సిస్టమ్ అనేది ఉంది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా చెప్పాలంటే మనకి లోకల్ గవర్నెన్స్ కూడా మనం తెచ్చుకున్నాం మనం 70sలో, పంచాయత్ మున్సిపల్ సిస్టమ్. ఇది చాలా కంట్రీస్లో లేదు, మనకే ఉంది. ఇదంత ఈజీగా కూడా హ్యాండిల్ చేయలేము, చాలా సున్నితమైన ఇష్యూ ఇది. కేంద్ర ప్రభుత్వానికి పవర్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్కి పవర్స్ ఉంటాయి, బట్ కొన్నిసార్లు ఆ పవర్స్లో ఇది నాది అంటే ఇది నాది లాంటి గొడవలు వస్తుంటాయి. బట్ దాట్స్ వేర్ హార్మనీ ఈస్ గోయింగ్ టు ప్లే ద క్రూషియల్ రోల్. I want you to read this article once. I want you to gain some knowledge in this regard and also share your ideas and opinions in the comment section. This is about editorial analysis of September 17th Hindu newspaper, and I believe that the session is useful for you and interesting. Also, if possible, give your feedback in the comment section. Wish you all the best. Good luck. Signing off, your Sham sir.